అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. మెట్లు ఎక్కేటప్పుడు గానీ, దిగేటప్పుడు గానీ, వాకింగ్ చేసేటప్పుడు, కూర్చొని లేచేటప్పుడు మీ మోకాళ్ళు బాగా నొప్పిగా అనిపిస్తున్నాయా? అయితే 2 కండిషన్స్ ఉంటాయండి ఇక్కడ. ఏజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అయి ఉంటే, కొంతమందికేమో ఓవర్ వెయిట్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఇప్పుడు రీసెంట్ గా ఐటీ జాబ్స్ చేసే వాళ్ళకి ఏంటి అంటే కంటిన్యూస్ గా కూర్చొని చేయడం వల్ల వాళ్ళకి ఆ బాడీ అంతా స్టిఫ్ గా అయిపోయి ఆ జాయింట్స్ లో ఇన్ఫ్లమేషన్ అనేది చేరి పెయిన్ కి టర్న్ అవుతుంది. సో ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేవి 2 కండిషన్స్ ఉంటాయి. ఆ ఏజ్ వల్ల వచ్చేదాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మన ఓన్ ఇమ్యూనిటీ అన్నదే మన జాయింట్స్ మీద ఇంపాక్ట్ అయ్యి ఆ పెయిన్ అన్నది క్రియేట్ చేస్తూ ఉంటుంది. అండ్ మన బాడీలో కాల్షియం అన్ను విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను మీ శ్రీవల్లి కొండూరి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఇవాళ వీడియోలో స్పెషల్లీ మనకి మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళకి ఆ రిలాక్సేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది యోగా ఆసనాస్ త్రూ నేర్చుకుందాం. మీ దగ్గరలో ఏమైనా వాల్ ఉంటే వాల్ దగ్గరికి వెళ్ళి ఇలా కొంచెం డిస్టెన్స్ లో మీ అప్పర్ బాడీ మొత్తం వాల్ కి పెట్టండి. లెగ్స్ ని ఇంత డిస్టెన్స్ లో పెట్టి మీ ఫింగర్స్ ని మీ వైపుకి లిఫ్ట్ చేయండి. ఇక్కడ లిఫ్ట్ చేసినప్పుడు మీ ఫోకస్ అంతా ఈ నీ ఏరియాలో మోకాల దగ్గరే అబ్జర్వ్ చేయండి. టైట్ గా బిగించినట్టుగా చేయండి. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్టిమ్యులేషన్ స్టార్ట్ అయ్యి మనకు ఆ పెయిన్ రిలాక్సేషన్ కి హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఒక 20 సెకండ్స్ హోల్డ్ చేయండి. స్లోగా లెగ్స్ ని కింద పెట్టిన తర్వాత సేమ్ పోస్చర్ ని ఒక 20 టైమ్స్ పైకి కిందకి మూవ్మెంట్ చేద్దాం. 1, 2, 3 ఇలా ఒక 20 టైమ్స్ చేయండి. ఇది మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు చేయొచ్చు, ఇంట్లో వర్క్ చేసుకునేటప్పుడు చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. మీ హెల్త్ కన్నా మీకు ఏది ఇంపార్టెంట్ అవ్వకూడదు. దీని తర్వాత ఉత్కటాసన పోస్చర్ అంటారు. స్లోగా ఎంతవరకు వీలైతే అంతవరకు ఇక్కడే వాల్ సపోర్ట్తోనే బెండ్ చేసి హోల్డ్ చేయండి. ఇది చేసినంతసేపు కూడా మీ అబ్జర్వేషన్ అంతా కూడా మీ నీస్ మీదనే ఉండాలి. మనం ఎంత అయితే అబ్జర్వ్ చేస్తామో మనం అంతా మన బాడీకి కనెక్ట్ అవుతాము. అండ్ ఆ వచ్చే రిజల్ట్స్ అనేది కూడా డబుల్ గా వచ్చేస్తుంటాయి. చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేది తొందరగా వస్తాయి ఫోకస్ దీని మీద పెట్టడం వల్ల. ఇక్కడ నుంచి లేచేటప్పుడు డైరెక్ట్ గా లేవకుండా గట్టిగా మీ బాడీ వెయిట్ అంతా వాల్ మీదకి పెట్టి నడుము లిఫ్ట్ చేసి ఇక్కడ రిలాక్స్ చేయండి. ఇక్కడ మంచిగా ఒక డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ అక్కడ రిలాక్సేషన్ ఒక ½ మినిట్ మినిమం ఇవ్వండి. మీ బాడీ టైప్ని బట్టి మీ రిలాక్సేషన్ టైం అనేది కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పుడు కానీ, పార్క్స్ కి వాకింగ్కి వెళ్ళినప్పుడు కానీ, రెగ్యులర్ వాకింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అనేది చూడండి. జస్ట్ ఇట్లా ఎంతవరకు వీలైతే అంత బ్యాకే వాక్ చేయడానికి ట్రై చేయండి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ టైమర్ పెట్టుకొని వాక్ చేయండి. ఇలా వాక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మోకాళ్ళలో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గి మనకి ఆ రిలాక్సేషన్ అనేది తొందరగా వస్తుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ స్టిమ్యులేషన్ ప్రాపర్ గా అవుతుంది మోకాళ్ళ దగ్గర. 2 కాళ్ళని ఇట్లా స్ట్రైట్ గా పెట్టి ఇప్పుడు హీల్స్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. టోస్ మీ వైపుకు ఉండాలి, ఫింగర్స్ మీ వైపుకు ఉండాలి, బ్యాక్ స్ట్రైట్ ఉంచండి. అండ్ మీ ఫోకస్ అంతా కూడా నీస్ మీద పెట్టడానికి ట్రై చేయండి. ఇక్కడ ఒక 10 to 20 సెకండ్స్ స్టార్టింగ్ ఇనిషియల్ గా హోల్డ్ చేయండి. స్లోగా రిలాక్స్ చేయండి. మళ్ళీ దీన్ని ఇంకొక రౌండ్ చేద్దాము. స్లోలీ హీల్స్ ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేసి హోల్డ్ చేయండి. స్లోలీ డౌన్. జస్ట్ 2 లెగ్స్ బ్యాక్ పెట్టేసి రిలాక్స్ చేసి అబ్జర్వ్ చేయండి. ఇంకా చేయగలిగిన వాళ్ళు ఇదే పోస్చర్లో జస్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి మళ్ళీ బ్యాక్ తీసుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మూమెంట్ అనేది మెడిసిన్. అలా స్టిఫ్గా కూర్చొని ఒకటే చోట కంటిన్యూస్గా కూర్చోవాల్సి వచ్చినా కూడా టైం తీసుకొని లేచి కాసేపు వాకింగ్ చేయడము లేకపోతే ఇలాంటి స్ట్రెచెస్ చేయడం వల్ల మీకు మోకాళ్ళ నొప్పులు అనేది ఇంక్రీజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి. ఇలా ఒక 20 టైమ్స్ చేయండి. చేసి రిలాక్స్ చేయండి. రిలాక్స్ చేసినంతసేపు కూడా మీ అబ్జర్వేషన్ అంతా కూడా మీ మోకాలు రిలాక్స్ అవుతున్నాయని ఆలోచించాలి. మంచిగా బ్రీతింగ్ ఇన్ అండ్ అవుట్ శ్వాస తీసుకొని వదిలేస్తూ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూపించిన ఈ స్ట్రెచెస్, ఈ వార్మప్స్ ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఒక 10 మినిట్స్ కనుక మీరు ఒక ముద్ర ప్రాక్టీస్కి టైం పెడితే మీకు మోకాళ్ళ నొప్పుల నుంచి కానీ ఎలాంటి పెయిన్స్ ఉన్నా కూడా ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇచ్చే ముద్ర వాయు ముద్ర. అబ్జర్వ్ చేయండి. ఇండెక్స్ ఫింగర్ని ఈ ఫైర్ ఎలిమెంట్ ఈ థంబ్ ఫింగర్ తోటి క్లోజ్ చేస్తున్నాం. ఇలా 2 చేతులు ఫోల్డ్ చేసుకొని
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ముద్ర పెట్టేటప్పుడు రెగ్యులర్ మీకు తగ్గేంత వరకు కూడా ఏ టైంకి అయితే స్టార్ట్ చేస్తున్నారో అదే టైంకి రెగ్యులర్గా డైలీ అదే టైంకి చేయడానికి ట్రై చేయండి. అండ్ డైలీ మార్నింగ్ 10 minutes అండ్ ఈవినింగ్ 10 minutes 2 times చేయడానికి ట్రై చేయండి. తగ్గేంత వరకు 10 minutes ఇనిషియల్లీ, స్లోగా మీకు అది అలవాటు అయింది అన్న తర్వాత 15-20 minutes వరకు కూడా మీరు ముద్ర ప్రాక్టీస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బ్యాక్ స్ట్రైట్ ఉండాలి ఎప్పుడైనా. ఏదర్ ఐస్ క్లోజ్డ్ అన్న పెట్టుకోండి, లేదా మీరు ఏదైనా పనిలో ఉన్నారు అంటే కనుక మీ ఫోకస్ కొంచెం మీ ముద్ర మీద కూడా పెట్టి ఇలా 10 minutes హోల్డ్ చేయండి. థ్యాంక్ యూ.